మెదక్ జిల్లా నిజాంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ కోమట బాబుపై దాడిని ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు ఖండించారు. నిజాంపేటలో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఒక స్థలం వివాదంలో మాజీ సర్పంచ్ బాబుపై గ్రామానికి చెందిన మొయినుద్దీన్, ఎండి అబ్దుల్ హజీజ్, ఎండి ఇక్బాల్, ఎండి నసీరుద్దీన్ అనే నలుగురు వ్యక్తులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని నలుగురు వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని వారు డిమాండ్ చేశారు. మేము తీవ్రంగా ఎంఆర్పీఎస్ టీఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఈ సందర్భంగా నిజాంపేట మెదక్ జిల్లా అనేటువంటి జిల్లాలో నిజాంపేట మరి కేంద్రంలో కొమ్మాట బాబుపై మాజీ ఉప సర్పంచ్గా మరి 5 ఏళ్ల కాలాన్ని పురస్కరించుకొని మరి నేడు తన వృత్తిని బాధ్యత సామాజిక బాధ్యతగా కోణంలో జీవనోపాధి కోసం సెంటరింగ్ వర్క్ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి పైన మరి దాడి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన గౌరవ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు వెంటనే స్పందించి విచారణ జరిపి మరి తగు చర్యలు తీసుకోవడానికి మరి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ టీఎస్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడి చేసిన వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ టీఎస్ పక్షాన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇదే పునరావృతం అయితే దాడికి ప్రతి దాడులు చేయక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.